అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! బంగారం లాంటి ఛాన్స్ వస్తే వాడుకోలేకపోయారని తెగ గింజుకుంటున్నాడు జేడి శీలం. మేడం అంతటి మనిషే ఓ మాట అడిగాక రెచ్చిపోయి ఉండాల్సిందే అంటున్నాడు. ఒరే, ముగ్గురు వచ్చారే, శీలానికి ఛాన్స్ ఇద్దాం. నాకొక్కటే బాధ. పర్లేదు చెప్పుకో, కాస్తన్నా తగ్గుద్ది. నిన్న మరి ఈ వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే ఉన్నటువంటి తెలుగుదేశం సభ్యులు కానీ మరి అంత మంచి అవకాశాన్ని ఒరే, మీ మేడం లేసో మాట అడిగితే అదో బంపర్ ఆఫరా? మరి వెంకయ్యనాయుడు గారు రోజూ మాట్లాడుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మీ మేడంకి నిన్న ఎట్టా కౌంటర్ ఇచ్చాడో చూసావా? మళ్ళా సౌండ్ లేదు. కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లు ఎందుకుంది తెలంగాణ ఇవ్వడానికి? ఇవన్నీ ఈ కుంటి సాకులు, ఈ గత చరిత్ర శీలం సించితే చిరిగిపోదు. నిజంగానే 9 ఏళ్ళు మీరేం చేసినట్టు? ఏ పరిస్థితుల్లో భారమైనటువంటి హృదయంతో ఈ కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తూనే ఆంధ్ర ప్రజలకు అన్యాయం కాకూడదు, బంగారు భవిష్యత్తు ఉండేలాగా పునాదులు వేసిన విషయాన్ని కళ్ళు దుడుచుకుందామంటే ఖర్చీఫ్ కూడా లేదు. గతాన్నే గుర్తించుకుంటూ కాంగ్రెస్ విమర్శించేటువంటి ధోరణి ఇప్పటికైనా మానుకోవాలని ఈ పత్రికా మూలకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓడిపోయాక కూడా మిమ్మల్ని ఉతకుతున్నారంటే మీ కర్మ ఎట్టగాలిందో చూసుకో. మిమ్మల్ని క్షమించరు తెలుగు ప్రజలు. సేమ్ డైలాగ్, వాళ్ళది కూడా సేమ్ డైలాగు. అవన్నీ అప్రస్తుతం మీ అందరికి తెలుసు, కానీ అవన్నీ కూడా అసందర్భమైనటువంటి మాటలు. మాటలకి చేతలకి చాలా తేడా ఉందనే వాళ్ళు అంటున్నారు. మేము సవినయంగా మనవి చేసేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరి ఇంకా ఇప్పుడిప్పుడే సిగురిస్తుందే. ఎండాకాలం వచ్చేసింది, కష్టం. దయచేసి ఆడలేక మధ్యల మీద మరి వాపోయినట్లు. సూపరు, మీ పరిస్థితి ఎట్టుందో కరెక్ట్గా చెప్పావు. చాలా మంది వికృతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో మీరు చేయలేంది 10 నెలల్లో వాళ్ళు ఎట్టా చేస్తారో కాస్త చెప్పు. కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ అమలు చేయండి. బంగారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కాదు, ఇంకా 5 సంవత్సరాల్లో మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పనిసరిగా బంగారు ఆంధ్రప్రదేశ్ సృష్టించడానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నాను. మీరేసిన చెదారం అంతా శుభ్రం చేయడానికి బెట్ల స్వచ్ఛ భారత్. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఇప్పుడు శాంపల్ వేసుకొని ఏం లాభం? టూ లేట్. ఇప్పుడు అంటున్నారు ప్రత్యేక హోదా బిల్లులో లేదని. రేపు అంటారు, ఎల్లుండి కూడా అంటారు. ఉంటే చూపించు. ఏ బిల్లులో ఉందని, ఏ చట్టంలో ఉందని 11 రాష్ట్రాలకి మీరు ప్రత్యేక హోదా ఇచ్చారండి? ఏ చట్టంలో ఉందని ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఇచ్చారు? ఇట్లాంటి కొంటె పెసన్లేసి చేసిన పాపం గడుక్కుందామనే. కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తర్వాత ప్లానింగ్ కమిషన్ కి పంపి అమలైన తర్వాత మీరు ఎన్డీఏలో ఎండార్స్మెంట్ కి తీసుకెళ్లారే, ఇవన్నీ చరిత్రలో లేవా? ఇవన్నీ రికార్డులో లేవా? ఈ పాయింట్లే నిలబడవుగానే మీ మేడంని ధర్నా కూర్చోమను. కుంటి సాకులు మాత్రం చెప్పొద్దండి. మీ కమిట్మెంట్ ఏమిటి? మీరు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా? ఇయ్యకపోతే మేడం దాకెందుకు, నువ్వే టెంట్ వేద్దామనే. ఒప్పుకుంటారా లేదా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఏంది శీలం, వార్నింగా రిక్వెస్టా రెండు కలిపి మిక్సింగా? దయచేసి చిత్తశుద్ధితో ఇప్పటికైనా మీరు. ఒరే, స్టోన్ మారిందే. రిక్వెస్టింగ్ మా టీవీల ముందు పెద్ద పెద్ద డంకాలు మోగించుకోవటం కాదు కావాల్సింది. రాజ్యసభ లోక్సభల్లో వాక్చాతుర్యం కాదు చూపించాల్సింది. అపరిచితుడిలాగా చేయబాక. రిక్వెస్టా వార్నింగా? ఏదో ఒక స్టాండ్ మీద ఉండు. బీజేపీ తెలుగుదేశం కలిసి మీరు అనేక వాగ్దానాలు చేసి మేము బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము, కాంగ్రెస్ అనుకున్న దానికంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పిన డంకాలు మోగించినటువంటి మీరు వ్రతం చెడితే ఫలితం అన్నా దక్కాల, మీకు అది కూడా లేదు. సరే, మీరు చేసిన తప్పుడు ప్రచారం, మీరు చేసిన అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారానికి ప్రజలు నమ్మి కాంగ్రెస్ ని శిక్షించారు. క్షమాపేక్ష అడగదామన్నా ఇప్పట్లో ఎలక్షన్లు కూడా లేవు. ఎస్, మేము ఓడిపోయాం. మీరు ఓడిపోలా, జనాలు ఓడగొట్టారు. మేము ఏం చేసామో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఓడిపోయాం, కానీ మేము పని చేయలేక కాదు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మేము చేసినవన్నీ కూడా ప్రజలు ఇప్పటికి మర్చిపోలేదు. కరెక్ట్ గా చెప్పావు. మీరు మర్చిపోమన్నా మర్చిపోరు. మీరు ఏం చేయట్లేదు కాబట్టి వారు ఇంకా మమ్మల్ని ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే బాగుండేదనే పరిస్థితికి వచ్చారు. ఇదిగో శీలం, వింటున్నాను కదా అని
చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టబాక. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో మేము కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకుండా దింపుడు కళ్ళం ఆశ అంటే తెలుసుగా, సచ్చినోడు లేస్తాడని చివర్లో ఓ ట్రైల్ వేస్తారు.